అమరావతి ఛాంపియన్షిప్ 2.0 పోస్టర్ను షాప్ చైర్మన్ అనమిని రవినాయుడు ఆవిష్కరించారు. జూలై 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 పోటీలు ప్రారంభం కానున్నాయి. 175 నియోజకవర్గాల్లో ఎంపికలు నిర్వహించి ప్రతిభావంతులైన క్రీడాకారులకు అవకాశం కల్పిస్తామన్నారు. అండర్-17, అండర్-23 విభాగాల ద్వారా కొత్త ప్రతిభను వెలికితీస్తామని తెలిపారు. అమరావతి ఛాంపియన్షిప్ లో 3 లక్షల మందికి పైగా పాల్గొనాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు. రాంప్రసాద్ రెడ్డి గారి సూచన మేరకు ఆ రోజు ఛాంపియన్షిప్ ఏర్పాటు చేయాలని ఆ రోజు నిర్ణయం తీసుకోవడం, యంగ్ టాలెంట్ను ప్రోత్సహించాలి. మనకి ఏదైతే కాలేజీ లెవెల్లో కానీ యూనివర్సిటీ లెవెల్లో కానీ ఏదైతే రాణించాలనుకుంటున్న క్రీడాకారులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొని రావాలి. అమరావతి ఛాంపియన్షిప్ అనేది ఒక ప్లాట్ఫామ్గా మారాలి. యంగ్ టాలెంట్కి, యువ క్రీడాకారులకి ఆలోచనతో ఇదే రోజు ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. మళ్ళీ 26 ఇదే రోజున అమరావతి ఛాంపియన్షిప్ 2 సంబంధించి మనం అంటే రేపులే ఎల్లుండి నుంచి అంటే 15వ తారీఖు నుంచి జూలై 15వ తారీఖు నుంచి అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతుంది. ముందు టర్మ్లో మీరు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. ఎందుకంటే మీకు కూడా స్పోర్ట్స్ను ప్రమోట్ చేయాలి, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి, క్రీడాకారులను ప్రోత్సహించాలని ఇక్కడ ఉన్న చాలా మంది జర్నలిస్టులకి ఆలోచన ఉంది. దాని అనుగుణంగా కూడా కొన్ని సలహాలు సూచనలు కూడా మీరు కూడా ఇచ్చారు ముందు సంవత్సరం. ప్రతి ఒక్క ఇంట్లో నుంచి పిల్లలు దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. మనం అందరికీ కూడా ఇండియా లెవెల్లో ఫిట్ ఇండియా మూవ్మెంట్ అనేది జరుగుతుంది. స్టేట్లో కూడా ఇంక్లూసివిటీ ఇన్ స్పోర్ట్ అనేది తీసుకురావాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికైనా స్టెప్ ఈ అమరావతి ఛాంపియన్షిప్. దీంట్లో ఎవ్రీ ఇయర్ మనం ప్రోగ్రెస్ చేస్తూ వెళ్ళాలి అనేది మన అబ్జెక్టివ్గా ఉంది. లాస్ట్ ఇయర్ 9 స్పోర్ట్స్ ఉంది, ఒక ఏజ్ కేటగిరీలో చేశాము. ఇప్పుడు అది మనం 2 ఏజ్ కేటగిరీకి ఇంప్రూవ్ చేయడం జరిగింది. 12 డిసిప్లిన్స్ ఆఫ్ స్పోర్ట్స్ అనేది కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ 12 డిసిప్లిన్స్ కూడా మనం ఒలింపిక్కి కావచ్చు అండ్ మోర్ నంబర్ ఆఫ్ పార్టిసిపేషన్ మన ఆంధ్ర పిల్లల్లో ఏ స్పోర్ట్కి ఉందో అలాంటి స్పోర్ట్ని మనం ఐడెంటిఫై చేసి దీంట్లో తీసుకురావడం అనేది జరిగింది. మన స్టేట్లో స్పోర్ట్స్కి ఎప్పుడు కూడా మొదట ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు ఈ స్పోర్ట్స్కి ఎటువంటి ఇంపార్టెన్స్ లేని టైంలో కూడా మన స్టేట్ నుండి ఎంతో మంది ప్లేయర్స్ మరి చంద్రబాబు నాయుడు గారి ఎంకరేజ్మెంట్తో ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ అవటం, ఒలింపిక్స్లో మెడల్స్ తీసుకురావటం జరిగింది. సో మళ్ళీ తిరిగి ఆ వైభవం తీసుకురావటానికి ఇప్పుడున్న టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి ఈ అమరావతి ఛాంపియన్షిప్ అన్నది చాలా ఉపయోగపడుతుంది. ఇందాక రవినాయుడు గారు కానీ మేడం భరణి గారు కానీ చెప్పినట్టు రూరల్ ఏరియాస్ నుండి టాలెంటెడ్ కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. క్రీడా శాఖ